थोड़ा शॉर्ट कम करो వీళ్ళు నాకు భయపెట్టేసి వీళ్ళు మాత్రం కూల్గా వాటర్ మిలన్ తినుకుంటూ ఉండరు. పెండ్లికి ముందు భయపడాలా, పెండ్లైనాక భయపడాలా, ఈవిడికి మమ్మీ అయినాక కూడా నేను భయపడాలా, ఎప్పుడు భయపడుతూనే ఉండాలా. హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ రెడ్డి వ్లాగ్స్. సో ఇప్పుడు అయితే కొంచెం భయంగా ఉంది, ఎందుకంటే హెయిర్ కట్ కని వెళ్తున్నాయి. సో హెయిర్ కట్కి పోయి నేను ఒక ఈ లెవెల్ ఇంత ఉండే హెయిర్స్ ఒక ఈ లెవెల్ కట్ చేయమని చెప్తుంది. ఈ లెవెల్ కూడా కాదు, ఒక ఇంతవరకు కట్ చేయమని చెప్తుంది. వాడు చూస్తే ఇంతవరకు ఇంత చేసి పెట్టిండాడు. ఇంటికి వస్తే నాకు ఫుల్ బ్యాటింగ్ అని తెలిసి భయం వస్తుంది. మా మమ్మీ ఏమంటుందో, నరేష్ ఏమంటాడో, మా డాడీ ఏమంటాడో అనేసి చూద్దాం ఏమంటాడు. మా మమ్మీకి అయితే ఇంకా చూపలేదు. అట్టే మూడేసుకుని వచ్చి వాడు ఇంకా కర్ల్స్ అన్నీ వెరీ చేసి పెట్టి అది ఇక్కడి వరకే వస్తూ ఉండే. నాకు చాలా భయం అయిపోయింది. ఎందుకైంది వాడి దగ్గర ఏం మాట్లాడేకోవాలి నా వల్ల. అప్పుడు నాకు అంత కనబడి వచ్చి వెనకాల టచ్ చేస్తా ఉంటే హెయిర్సే దొరుకుతలేదు. సో మా మమ్మీ ఏమంటుందో చూద్దాం. ప్రేరణ ఏం చూడు ఎంత దేనికలు కట్ చేసుకొని వచ్చిండో తాత రానే ఉంది. అప్పుడు చూస్తే అంత పొడుగు ఎన్నికలు అంత కట్ చేసుకొచ్చి అప్పుడు మా ఇది నా తప్పే కాదు మా, వాడికి ఇక్కడ కట్ చేయమంటున్నా. వాడు ఇంతవరకు కట్ చేసేసి ఉన్నాడు. ఆడాడు ఎంటుకలు లేదని ఏడుస్తారు. వీళ్ళు ఎంటుకలు ఉంటే ఇట్లా కట్ చేసుకొని వచ్చేది. నాకు ఎంటుకలు లేదని నేను ఏడుస్తాను. ఎవడు మొక్కమన్నాడు దేవుడికి. అదన్నీ వదిలేయి వస్తుంది లేమా. నేను సమ్మర్కి కొంచెం బాగా చూడు. ఈవిడిది కూడా అంతే ఉంది. ఆవిడ పొడుగు ఎంత పొడుగు చూడు. నీ ఫస్ట్ ఎంత పొడుగు ఉంది అంత పొడుగు ఉంది ఆవిడ. వాడికి అంతకద్దు నేను పోనీ కూడా వేసుకుంటాను ఇంత చేసిరా అంటే వాడు ఇంతకద్దు చేసిన్నాడు. ఏమన్నా తెలిసిందా నేను ఎందుకు కెమెరా ఆన్ చేసుకుని ఉండాలని? ఇంటికి లేదా అదే ఉండు. నా తప్పేం లేదు. నేను వాడికి చెప్తుని లాంగ్ అనే ఇంతే ఉండే అని. వాడు చాలా షార్ట్ చేసేసి తిరుగు తిరుగు ఇక్కడ లేదా ముందరా అత్త ఏడు చూడత్త. సరే ఉంటానని చెప్తే కదా నేను వచ్చిన తరక. నేను ఎప్పుడు చెప్తే నేను వేరే షాప్కి పోయేదానికి ఉంటానని చెప్పింది. ఇప్పుడేం ఇంటికెళ్ళే కదా వచ్చేస్తుంది. అది ఎలా చేస్తావు? పోయే దిక్క పోయేటప్పుడు ఎంత బాగుంది తెలుసా చూసేది. నీకు సూపర్గా ఉంది. థ్యాంక్ యూ. ఒక ప్లేట్ ఎత్తుకుని బయట పోతే చాలు నువ్వు. ఏం బెగ్గర్స్కి ఇంత ఇంటికెళ్ళి ఉంటుందా? జోక్స్ చేయద్దు. బాగుందా బాగాలేదా? నేను నాకు నచ్చలేదు కుల్లే. వాడికి ఇంత పెట్టమంటే నువ్వు కట్ చేసుకుని నాకు నచ్చలేదు. ఎవరు నడి కట్ చేస్తాను అంత షార్ట్గా. మామ వచ్చింది వేయిస్తాను చూడు. నేను ఈ పొద్దు గొడవ వాళ్ళు ఇంట్లో. ఇప్పుడు 6 గంటలకే పోతాం మనం. వాడు అప్పుడు కూడా చేసి తను ఇట్లంతా ఇచ్చేసి పెడితే నేను సరే ఇటు చేసి పెట్టాడు కదా అది పొడిగే ఉంటుంది అనుకుంటుని ఆ రింకల్ చేసి పెట్టాడు. ఏమన్నా బాగుంది కుల్లే. ఏమైంది ఇప్పుడు వచ్చేస్తుంది కదా. వెనకాల తిరుగు. నేను ఎందుకు నీకు ఊరికే చెప్తాను. చెప్పు బాగాలేదా? ఎవరు నాడికి పోయి కట్ చేసుకొస్తే నువ్వు ప్రామిస్గా గుండు కొట్టినట్లు ఉంది కుళ్ళి. బొమ్మనుండు. 7 వరకు ఇంటికి వెళ్ళలేదా? నిజం చెప్పు. నా ఊరికి టెన్షన్ పెట్టేయద్దు. టెన్షన్ ఏం కాదు, ప్రామిస్గా బాలే. మళ్ళీ దాంట్లో టెన్షన్ నీకు టెన్షన్. నువ్వు టెన్షన్ పడుకో. సర్లే ఇంటికి వెళ్ళే కదా వచ్చేస్తుంది. అంతే అట్లే నమ్ముకుని ఉండాల్సింది. అట్లే బతకాలి. నాకు ఇంటికి వెళ్ళి పెరుగుదా ఎట్లా? అదే అట్లే అనుకుని బతకాల్సింది. అంటే నా బర్త్డే లోపలికి వచ్చేస్తుంది. నీ బర్త్డేనా రాని ఇప్పుడు నాకు నిజంగా చెప్పు. కుళ్ళి ప్రామిస్గా నాకే అంత బాగా అనిపించలేదు. ముందే బాగుంది కుళ్ళే. ఇప్పుడు కటింగ్ ఏమంత అవసరం ఉండింది? నా నిజంగా నా తప్పలేదు మా. ఎవరు వాడు? వాడు ఎవడో నాకేం తెలుసు. ఏడా? రిలయన్స్లో.
నడుచుకునే పోతావా మా డాడీతో పోతుంది. అదే పోయింది, నేను బట్టలు చూస్తే నిన్నే కట్ చేసుకుంటాను కట్ చేసుకుంటాను. అదే నేను చెప్పి చేసుకుంటాను కదా మంచిగా. మా నీ అప్పదన ఇంత కట్ చేసుకొస్తున్నామా ఇంత మట్టంగా. వాడికి నేను నిజంగానే 7 వరకు చెప్తున్నా. ఎప్పుడైనా చెప్తాను యా కటింగ్ ఎప్పుడు చేసేదే నేను లేయర్ చెప్తున్నంటావా ఇంత ఉంది. ఇంత కట్ చేయమని చెప్తుంది. ఒక ఇంత వరకు వచ్చేట్టుగా. వీళ్ళు నాకు భయపెట్టేసి వీళ్ళు మాత్రం కూల్గా వాటర్ మిలన్ తినుకుంటూ ఉండరు. మా పెండ్లికి ముందు భయపడాలా, పెండ్లైనాక భయపడాలా, ఈవిడికి మమ్మీ అయినాక కూడా నేను భయపడాలా, ఎప్పుడు భయపడుతూనే ఉండాలా. ఇప్పుడు కూడా కానీ సరేలే అయింది అయిపోయింది ఏడ్సే కదా కొన్ని దినాలకు వస్తుంది అనే పాజిటివ్ మైండ్ ఇచ్చి నాకు కూడా పాజిటివ్ గా ఉండేట్టుగా మాత్రం చెప్పద్దంట. ఇష్టం. అరే ఏంట్రా ఇది? పోనీ వాళ్ళే చేసుకోపో ఇంకొకసారి ఇంకొక పెళ్లి. ఇంకేం చేసే కైలే అయిపోయింది. నాకు కూడా అంతే, చాలా హెయిర్స్ ఉండేవాళ్ళ నాకు కూడా నచ్చేది. నాకే ఉంది. ఇదేమన్నా హెయిర్సా? వెంకీకి ఎట్లుంది, నాకు అట్లా ఉండాలా. ఇంతగా హెయిర్స్ పెట్టుకో నువ్వు మాత్రమా. వాడు ఇవన్నీ ఇట్లా రింకల్స్ చేసి పెట్టినాడు. ఇట్లా ఈ రింకల్స్ ఇట్లా ఇట్లా చేసి పెట్టినాడు. నేను దానివల్ల ఏమనుకోండి తెలుసామా, అయ్యత్త గుండుగా ఉంది కదా. అయిపోయింది అంతే. తిరిగిట్లా ఏం కటింగ్ మా ఇదే? మా వాడు లేయర్ కటింగ్ చేస్తా అన్నాడు. చిన్న బేబీ హెయిర్స్ అంతా ఉంది, లేయర్ కటింగ్ చేసుకుంటా అన్నాడు. సరే ఇన్ని దినాలు కూడా అట్లే చేసుకుంటాను. ఇంత పొడుగు వస్తా అనింది మా. నేనేమంటున్నా తెలుసా, ఇంత పొడుగునింది ఇంత చెయ్యి అనేసి అంటున్నాయి. వాడు ఎంత కట్ చేస్తున్నాడు చూడు. అర్థమవుతున్నాడు. ఇంకిందా సంవత్సరం అయితే నాడుకొచ్చే లోపల బాగుండవు చూసేకి. మా డాడీకి టెన్షన్ పెడతారు కదమ్మా. మా డాడీ అయితే పెళ్ళికి ముందు ఒక దినం అంతా వాడు మా మామ కొడుకు చెప్పేసి మామ హెయిర్ కట్ చేసుకొని చూడు మామ అంటే మా డాడీ వైష్ణవా దర్శన్ చెప్పింది. వాడు చెప్పినా మా డాడీ ఎట్లా తిట్టినోడు అంటే అప్పుడు ఇంకా ఇంత పొడుగు నిందంటే తిట్టుకున్నాడు. ఇప్పుడు నేను వేసిస్తాను. నేను 6 గంటలకి ఇంటికి పుడుస్తాను. నేను మళ్ళీ ఒక వారం అయినాక వస్తాను. చూస్తేనే అబ్జర్వ్ చేస్తేనే ఆపద కూడా అబ్జర్వ్ చేసినాడా చెప్పినాక. కానీ కొంచెం డిఫరెంట్ ఉండవు. ఎంత నిజం బాగుండనా బాగాలేదా? బాగుంటావు బాగాలేదని చెప్పేకి బాగుండేది బాగాలేదు. నువ్వు ఎంటికలు వదులుకో దయచేసి ఇంకా దాన్ని ఏం చేయొద్దు. ఊరికి క్లిప్ వేసుకుంటాను. అట్లా వేసుకుని ఏదో వెనకాల తిరుగు. అప్పుడు అట్లా వేసుకుని వదిలేసేరు. సరేమ్మా బాగుంది, చాలా బాగుంది. గైస్ మీరు కమెంట్ చేయండి, నిజంగానే అంత మోసంగా కట్ చేసుకుని వచ్చిండనా ఏదో బాగా కట్ చేసినట్టుగా చెప్తాను. ఇంతవరకు బాగా ఇట్లా వేసుకుంటే బాగా కట్ చేసుకున్నా బాగుండేది. నెక్స్ట్ సమ్మర్ కి చేస్తాను. ఇక్కడ వరకు బాయ్స్ హెయిర్ కట్. మా ఆనెస్ట్ గా చెప్పమా, ఇంతవరకు బాగాలేదమ్మా. చిన్న బాగుండే ప్రశ్న కాదు, పొడుగ్గా ఉంది ఇంట్లో అది బాధ. బాగలేదు పొడుగుంటే ఏం చేసేది దానిలే కొన్ని మనం ఏమో అనుకుంటామో అది ఇంతవరకు తీసుకొచ్చి పెడుతుంది. మమ్మీ చూడు ఎట్లా రియాక్షన్ ఇస్తుంది, కంట్లోనే భయపెట్టేస్తారు. బాగుందంటే వీళ్ళకి అతి ఎప్పుడో బాగుందని ఇస్తుండే. మట్టంగా బాగుంది, మట్టం అయిపోయింది ఇంటిలో. ఇంకేం లేదు, సర్లే అది వస్తుంది. అది యాడ్ రాకుండా కొంచెం ఎందుకు కుళ్ళు కనపడేస్తాను కులి. నువ్వు కుళ్ళి పిలిచేదానికి కరెక్ట్ గా ఉండలే. ఇప్పుడు కమెంట్ చేసి చెప్పండా ఈ హెయిర్ కట్ బాగుందా బాలేదా. వాడు కట్ చేసినాడు కానీ దరిద్రుడు వాడు. హెయిర్ పోతే వాడికి కన్నడ వచ్చేలే, ఇంగ్లీష్ అర్థమవుతుంది. నీకు హిందీ వచ్చేలే, హిందీ వచ్చేలే, వాడు ఇంగ్లీష్ అర్థమవుతుంది. ఇద్దరు కడ ఉదర్ కడ అని అంటావు. నువ్వు ఏమని చెప్తావు నువ్వు? थोड़ा शॉर्ट कम करोगा अंटनी. थोड़ा शॉर्ट कम करोगा अंटनी. शॉर्ट करेगा ना, शॉर्ट कम करोगा. నాకు వచ్చే హిందీలోనే మాట్లాడుతుంది, వాడికి అర్థమైంది. అది వాడికి అర్థమైందనాలో వాడు ఎట్లా కట్ చేసి పెట్టింది. వాడు ఫస్ట్ టైం కట్ చేసినప్పుడు చూపించినోడు, అది ఇక్కడ వరకు వచ్చింది ఆ హెయిర్స్.
సరే అనేసి నేను అంటుని మా వాడు ఫస్ట్ ఇంత కట్ చేస్తాడు మా కట్ చేసి ఇంత ఇంత సార్లు అన్నాడు. అది ఇక్కడ వరకు వస్తా ఉంది, ఇట్లా కూర్చొని ఉంటుంది, ఇట్లా కూర్చొని ఇక్కడ ఉంటే అది ఇంతవరకు వచ్చింది మా. నేను సరే సాలు అంటుని మళ్ళీ వాడు వెనకాల ఎత్తి కట్ చేసినాడేమో నాకు తెలీదు. నేను అప్పుడు కూడా వాడితో నీట్ కదా మాట్లాడుతున్నాయి. और थोड़ा कट करेगा और थोड़ा कट करेगा तोड़ा कट करेगा